బాబాయ్ నమస్తే, మీ పేరు? బాల వెంకటరెడ్డి, ఎక్కడ మీది? ప్రకాశం డిస్ట్రిక్ట్, మార్కాపురం. ఓకే, ఏంటి ఎలా ఉంది కూటమి పరిపాలన? 6 నెలలు కావస్తా ఉంది, ఏ విధంగా చేస్తున్నారు? కొద్దిగా నిదానమైన బాగా నీట్గా చేస్తుండ్రు. ఫస్ట్ గోతులు పోచడము, రోడ్లు ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ రావడము చాలా నీట్గా ఉంది. ఎక్కువ స్పీడ్ పోకుండా బడ్జెట్ను పట్టుకొని నడుస్తుంది. ఏమి ఇబ్బంది లేదు, జనాలకు ప్రశాంతంగా పోతుండ్రు. అంటే మీ నియోజకవర్గంలో ఎలాంటి రోడ్లు పోసారు అసలు? మాకెళ్ళి విలేజ్లో గుంతలు పడిన రోడ్లు, ఏమన్నా హైవే రోడ్లకు పెద్ద పెద్ద గోతులు పడినాయి, బూట్ చేసిండ్రు బాగా భద్రంగా నీట్గా ఎక్కడికెక్కడే చేస్తుండ్రు చాలా నీట్గా. మా ఎమ్మెల్యే గారు కూడా కందుల నారాయణ రెడ్డి కూడా చాలా బాగా అందరికీ పోవడము, గ్రామాలని తిరగడము, ఎట్లా ఉంది పరిస్థితి అనడము, అంత బాగా చేపించడము, మట్టి పొట్టి ఉంటే పూడిపియడము చాలా బాగా నీట్గా చేస్తున్నాడు. అసలు మరి గ్రామాల పరిస్థితి ఏంటి? సీసీ రోడ్లు కానీ అలాగే డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఏ విధంగా ఉంది? అంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రామీణ శాఖకి సంబంధించి దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు విడుదల చేశారు. మీ గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంది? పనులు జరుగుతున్నాయి అక్కడ? ప్రస్తుతానికి ఇప్పుడు జంగిల్ క్లీన్ చేయడము, మట్టి పొడ్చడము ఇట్లాంటివి జరుగుతున్నాయి బాగానే. ఇంకా కొద్దిగా స్పీడ్ అయితే ఇంకా బాగుంటాయి, అన్నీ గ్రామాలన్నీ క్లియర్ అవుతాయి. ఆ జగన్ టైంలో వచ్చేసి ఈ పంచాయతీ ఎలక్షన్లు పెట్టకుండా పాపం గెలిచిన వాళ్ళందరికీ నిధులు ఇవ్వకుండా వాళ్ళు మొత్తం ఐపీలు పెట్టేటట్టు చేసి రైతులందరూ లేరు. ఇప్పుడు కాంట్రాక్ట్ చేసిన వాళ్ళకు నిధులు వాళ్ళకి రావాల్సినవి రాక వాళ్ళు లేరు. జనమంతా పల్లెలతో టౌన్లకు వలస బాట పట్టి రైతుల కోసం ధర్నా చేస్తానంటున్నాడు. ఇప్పుడు 27వ తారీఖు జగన్ చేసేది ఏ బొచ్చుగాడు కూడా పట్టించుకోడు, ఉత్తపుకు వానగాలి అంతే. ఎందుకని అంతే, ఆడ ఏమి నా బొచ్చు లేదు, నేను చెబుతున్నా కదా, ఉత్తపుకు వానగాలే. అవన్నీ వాడు డబ్బులు తినడం ఎగబెట్టుకోవడం అంతా. ఏం రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతులు అన్ని విధాలుగా ఆదుకున్నాం అని చెప్పేసి కూడా మాట్లాడుకున్నాడు ఆయన ఎమ్మడి తిరిగి వాళ్ళకి కొత్త ఒకళ్ళ డబ్బులు ఇచ్చి వాళ్ళకి చేసిండు. ఎవడికి చేసిండు? ఎవడికి రూపాయి ఇచ్చింది లేదు. ఎవరికి వచ్చినాయి? అర్హులకేమో ఈ పింఛన్లు కానీ ఇట్లాంటి. నాకు పక్షవాతం తగిలింది చెయ్యి, ఇప్పటికి నాకు 3 సార్లు పెడితే రిజెక్ట్ అయినాయి. అది పరిస్థితి. ఉత్తోడు పోయి మోకాలు నొప్పులు అని చెబితే వాడికి సర్టిఫికెట్ ఇవ్వడము, వాడికి పంచన్ ఇవ్వడము, అది జరిగింది. అంటే గతంలో అవినీతి పరంగా జరిగినాయి అంటారు పెన్షన్లు. అయితే ఆయన సరిగా పట్టించుకోలేదు కాబట్టి, వాడిని ఎమ్మడి ఉండే వాళ్ళు సరిగా పట్టించుకోలేదు కాబట్టి ఇది అంతా వచ్చింది. అర్హులంటే ఇళ్ళ కాడికి పోయి వాడి పరిస్థితి చూసి వాడిని కరెక్ట్గా చెయ్యాలా. చేయకుండా ఒట్టి మంచి వాళ్ళని రిజెక్ట్ చేసి ఉత్తు వాళ్ళని పెట్టి దింగిది డబ్బులు అనిగా చేస్తేట ఆ కొట్టిన గండే ఇప్పుడు పడది, పెద్ద డెఫిసిట్ పడది. ఆ డెఫిసిట్ వల్లనే ఇప్పుడు చంద్రబాబు అయినా కోలుకోవాలంటే ఈయన పెట్టాలంటే యాంచి తెచ్చి పెడతాడు పాపం. సంవత్సరం నెలకు 5,000 రూపాయలు కట్టాలి పింఛన్లకు, ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? బాగుంది పాలన, దీనికి తిరుగులేదు. ఓకే, అంటే మరి ఇప్పుడు పెన్షన్లు కూడా తీసేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు వైసీపీ వాళ్ళందరూ. ఏం లేదు, వెరిఫై చేస్తుండ్రు నీట్గా. ప్రతి ఇంటికి పోయి దొంగ నా కొడుకులను ఒక్కని పోకుండా పీకి పక్కన దింగి మంచి వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు మన గ్రామం ఉంది, మన గ్రామంలో ఎవరికి పాపం బీదోళ్ళు ఎవరు ఎందుకు తెలియదు, ఏళ్ళ మేము చెప్పొచ్చు బ్రహ్మాండంగా. ఉన్న నా కొడుకులకు ఎందుకు ఇవ్వాలా? ఏం పని? అంతే. మరి 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు. ఎక్కడ ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగా ఉంది పాలన. ఒక్కరో నిదానంగా వచ్చే పాలన ఏమన్నా కుట్టుపడుతుందా? నిదానమే ప్రధానము. ఓ టీచర్లకు కానీ అందరికీ ఎవరికి అందరికీ పర్వాలేదు, బాగా జీతాలు కూడా. అంతకుముందు ఆ ముండ అసలు ఇచ్చిందా జీతాలు? మడ్డ కూడా చచ్చిండ్రు వాళ్ళంతా. బ్రహ్మాండంగా చేస్తున్నాడు, పర్వాలేదు. ధర్నా చేస్తా అంటున్నారు కదా, దానికి రైతులు సపోర్ట్ చేస్తారంటే? ఏం చేయరు, మా ఏరియాలో అయితే అసలు కనీసం కూర్చొని ఇయ్యరు, అంతే. దానికి ఉన్న లెక్క. ఏంటి వెలిగొండ ప్రాజెక్టు పరిస్థితి ఏంటి మీ ప్రాంతంలో? మాకు వెలిగొండ మంచిదే, టన్నెల్ మాత్రం అతను పూర్తి చేయలే. మనం అది చేసినానని చెప్పి నీళ్ళు వదులుతామని చెప్పి లాకులు ఎత్తి అన్నీ చేసినారు. అవి ఏం లేదు, ఊరికాయ. మళ్ళీ నెక్స్ట్ ఒక 1000 కోట్లు పెడితే కానీ అది నీటు కాదు, అంతే. ఈ కూటమి ప్రభుత్వంలో ఏమన్నా కార్యరూపం దాల్చే అవకాశం ఉంటుందంటారా? ఏండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అదేమన్నా కార్యరూపం దాల్చే అవకాశం ఉంటుంది? ఉంది, ఇప్పుడు ఉంది. మొన్న 400 కోట్లు వదిలిండ్రు ఈ మధ్య. చేస్తున్నారు, అన్ని మిషనరీలు అన్నీ సెట్ చేసుకుంటున్నారు. రేపు ఇప్పుడు సమ్మర్లో చేస్తారు. ఇప్పుడు ఎందుకంటే వాటర్ లీక్ అవుతుంది కదా, ఈ వానలు పడి, అందువలన స్లోగా జరుగుతుంది, బ్రహ్మాండంగా అవుతుంది. ఇప్పుడు జనవరిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 3వ వారం నుంచి ప్రజల్లోకి వస్తాను, ప్రజల్లో తిరుగుతాను, ప్రతి జిల్లాకి వస్తానని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏంటి సార్ అసలు ఏం చెప్తారు? ఆయన యాడికి వచ్చినా లాభం లేదు, ఎందుకంటారు? అంతే. జనానికి ఇసుకొచ్చేసింది. ఇప్పుడు ఆ రోజా
ఈ నాని బొత్సుగాలందరికి పెట్టి పెట్టి నా ఉడుగులకుండా మడ్డ గుడిచిపోయిండు అంతే. ఇంకా కష్టం అంటే 2029లో నో మోర్ ఆర్గ్యుమెంట్, ఇంకా దాని గురించే లేదు. ఆయనకు సీట్ అయిపోయింది, సినిమా అయిపోయింది.